సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా గర్వకారణం పద్మభూషణ్ పాల్వాయి భానుమతి రామకృష్ణ 101వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ దాసరి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 9న ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒంగోలు అంజయ్ రోడ్లోని ఏకేవీకే కాలేజీ ఆవరణంలో భానుమతి పాటలు, నృత్యాలు మరియు డైలాగులపై ఈ పోటీలు ఉంటాయని తెలిపారు. 15 నుండి 30 ఏళ్ళు, 31 ఏళ్ల పైబడిన వారికి 2 విభాగాలుగా పోటీలు నిర్వహించి విజేతలకు వరుసగా 5,000, 3,000, 2,000 నగదు బహుమతులను సెప్టెంబర్ 7న జరిగే జయంతి సభలో ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఆగస్టు 5 లోపు 9154693118 నెంబర్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కళాకారుల సంఘ నాయకులు బేతంశెట్టి హరిబాబు, దేనుకొండ సుబ్బయ్య, పొన్నూరు వెంకట శ్రీనివాస్, గడియారం సుబ్బయ్య శర్మ, తీగల సత్యవతి, డాక్టర్ చెల్లా నాగేశ్వరమ్మ, తాళ్ళూరు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల సెప్టెంబర్ 7వ తేదీ ఆ జన్మదిన కార్యక్రమం జరుపుతాం. దాని సందర్భంగా అనేక పోటీ కార్యక్రమాలు పెడుతున్నాం. భానుమతి గారు పాడినటువంటి పాటలు, భానుమతి గారు చేసిన నృత్యాలు, భానుమతి గారు చెప్పినటువంటి డైలాగులు, ఇవన్నీ కూడా సినిమాల్లో ఉన్నటువంటి వాటి మీద పోటీలు పెడుతున్నాం. 2 ఏజ్ గ్రూపులు, 30 ఏళ్ల లోపల ఒక ఏజ్ గ్రూపు, 31 తర్వాత పైన ఉండేటువంటి వాళ్ళు కూడా ఏజ్ గ్రూప్. అయితే ఈ పోటీలన్నీ కూడా స్త్రీలకు మాత్రమే. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళకి 3 ప్రైజులు ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 5,000 క్యాష్, రెండవ ప్రైజు 3,000 క్యాష్, మూడవ ప్రైజు 2,000 క్యాష్. అలా వివిధ పోటీల్లో అందరూ కూడా ప్రైజులు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఆగస్టు 5వ తేదీ లోపల మా నెంబర్లు ఇచ్చున్నాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, లేకపోతే ఫోన్ చేసి మీ యొక్క వివరాలు ఇవ్వచ్చు. దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మీ యొక్క వయసు ఎంత, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ చెప్తే మేము మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ప్రోగ్రామ్ అనేటువంటి చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ 9వ తేదీ పోటీలు నిర్వహిస్తున్నాం. ఏకేవీకే కాలేజీలో ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 9వ తేదీన ఈ కార్యక్రమంలో పోటీలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఆ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అందువల్ల మీరందరూ వచ్చి పాల్గొని పోటీల్లో మీ యొక్క ప్రతిభ చూపించాల్సి. ఆమె 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది ఆమె అభిమానులు అందరూ కలిసి రేపు 9వ తారీఖు ఉదయం 10 గంటల నుండి ఆంధ్రకేసరి కాలేజీ అంజయ్ రోడ్లో ఆవిడ పాడినటువంటి పాటలు, ఆవిడ చేసినటువంటి పాటలకు నృత్యాలు, ఆవిడ చేసిన నృత్యాలు యాజ్ ఇట్ ఈజ్గా అలానే చేయాలి. తరువాత సినిమాల్లో ఆమె చెప్పినటువంటి డైలాగులు 3 నిమిషాలకు మించకుండా డైలాగులు చెప్పాలి. ఈ పోటీలను కేవలం స్త్రీలకు మాత్రమే ఈ కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి మహిళలు రేపు 5వ తారీఖు నాడు సంబంధిత కార్యవర్గ సభ్యులను కలిసి అంజయ్ రోడ్లో ఉన్న సూర్యబలి ఆరామ క్షేత్రంలో దానికి సంబంధించిన ఆఫీసు ఉంది, అక్కడ సంప్రదించండి, లేదా ఫోన్లో సంప్రదించి వారి పేర్లు నమోదు చేసుకొని 9వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా అంజయ్ రోడ్లో ఉన్న ఆంధ్రకేసరి కాలేజీకి వచ్చి ఈ పోటీల్లో పాల్గొనాలని దీనికి సంబంధించి మీ పేర్లు నోట్ చేసుకోవాలంటే కొన్ని సెల్ నెంబర్లు ఇచ్చారు, అవి నేను ప్రకటన చేస్తాను. 9154693118 డాక్టర్ దాసరి కృష్ణారావు గారు, వీరే ప్రధానమైనటువంటి నిర్వాహకులు. ఈ పోటీలన్నిటికీ సంబంధించి ఈ కార్యక్రమానికి మొత్తం సంబంధించి కూడా కోఆర్డినేటర్ వారే. అలానే కొప్పోలు సురేష్ గారు 9247426903 వీరికి కూడా మనం తెలియచేయచ్చు. అలానే మధ్యలో వెంకట మురళి అన్నటువంటిది ఇంకొక నెంబర్ కూడా ఉంది, 9703876586 అన్నటువంటి ఈ నెంబర్లకి మీరు ఎవరు పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వీరు ఇప్పుడు ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే పోటీలో ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీ పేర్లని నమోదు చేసుకున్నట్లయితే
చక్కగా ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా అందరం కలిసి మనం విజయవంతం చేద్దామని చెప్పి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన పురస్కరించుకొని మన జిల్లాలో ఉండేటువంటి స్త్రీలు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు 31 సంవత్సరం తర్వాత ఉన్నవాళ్ళు 2 గ్రూపులుగా వచ్చి ఈ అంజయ్ రోడ్లో ఉన్నటువంటి సూర్యబలిజ ఆరామ క్షేత్రంలో దీని కేర్ ఆఫ్ అడ్రస్, దానికి ఇప్పుడు మనకు శ్రీనివాస గారు మీకు ఫోన్ నెంబర్ తెలియజేశారు. మీరు రాలేకపోయినట్టయితే ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. వచ్చే పని అయితే నేరుగా వచ్చి ఆఫీసులో ఉదయం సాయంత్రం పూట ఇక్కడ దానికి సంబంధించిన మనుషులు ఉంటారు. వారికి మీ పేర్లు ఇచ్చి నమోదు చేసుకొని రేపు 9వ తారీఖు ఏకేవికే కాలేజీలో ఆ పోటీ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా పూర్తి నిర్మాణము పూర్తిగా తెలియజేయడానికి మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేస్తారు విషయాన్ని. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ